గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో జై శ్రీకృష్ణ. ఈరోజు వినాయకుడి నిమజ్జనం అయిపోయింది. సో 9-11 రోజుల వినాయకుడికి ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరిగింది. సో వినాయకుడి చవితి ఎందుకు చేస్తారు అనే దాని గురించి ఫస్ట్గా చెప్పుకున్నాం. ఎందుకంటే మన స్వీట్స్ దాని అకేషన్ మీదే చేసాం కాబట్టి కొన్ని వినాయకుడి మీద. సో అసలు ఎందుకు జరుపుకుంటారు, ఏంటి, నిమజ్జనానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చిన్న ఒక 2 wordsలో చెప్తా. సో ఈ టైంలో, ఈ సెప్టెంబర్ టైంలో వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడినప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది. మైల, ఇంకా డ్రైనేజెస్ ప్రతి ఒక్కటి. అలాగే ఎక్కడో చెట్లల్లో, చేమల్లో, పుట్టల్లో ఉన్న పాములు కూడా కొట్టుకున్నాయి. ఎప్పుడైతే నీళ్లు తగులుతాయో పాములు విషాన్ని కక్కుతాయంట. విషాన్ని కక్కినప్పుడు ఆ నీళ్ళల్లో అంతా విషం వచ్చేసి సో విషపూరితమైపోతాయి ఆ నీళ్ళు. అటువంటి అలాగే మైలలు ఇవన్నీ కొట్టుకొచ్చి కూడా కలుషితమై అయిపోతాయి వాటర్. ఈ టైంలో ఏం చేస్తారంటే, ఈ టైంలో ఈ వినాయకుడికి ఏదైతే పత్రి సమర్పిస్తామో, సామి పత్రం, తులసి పత్రం, ఇంకా జమ్మి, ప్రతి ఒక్కటి ఎన్నో పత్రాలు, ప్రతి ఒక్క దాంట్లో ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడైతే మనం వేసామో అవి అడుగుకి, మట్టి లోపలికి వెళ్ళిపోయి అక్కడ నాని దాంట్లోంచి కొన్ని మంచి మెడిసిన్స్ అంటే నాని వాటన్నిటిని లిక్విడ్స్ లాగా, ఒక ద్రవం సప్లై అవుతుందంట. సో రిలీజ్ అవుతుంది. దాని ద్వారా ఆ వాటర్ ఫ్రెష్ అవుతుంది. ఇంకోటి తులసి ఎప్పుడు వినాయకుడికి తులసిని సమర్పించరు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే వినాయకుడికి తులసి పత్రాన్ని సమర్పిస్తారు. మీరు ఏ వాటర్లో అన్నా, ఎంత కెమికల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎటువంటి చెడు పదార్థాలు ఉన్నా, ఎప్పుడైతే తులసి నీళ్ళు తులసి కానక దాంట్లో వేస్తే దాంట్లో ఉన్న క్రిమి కీటకాదులన్నీ చనిపోతాయి. అందుకే మనకి తులసి తీర్థం ఇస్తారు. మనలోని అనారోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇదైనా కానీ తులసి నీళ్ళు తాగడం వల్ల ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, కమింగ్ టు ద టాపిక్. అండ్ ఇది కజ్జికాయ. మీకు తెలిసే ఉంటుంది కజ్జికాయలు ఎలా చేస్తారు ఏంటి అనేసి. కజ్జికాయ లోపల కొబ్బరి తురిమేసి బెల్లం పెట్టి చేస్తారు, బాగుంటుంది. అలాగే చక్రాలు, పిండి వంటల్లో ద బెస్ట్ చక్రాలు అన్నమాట. చక్రాలు ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు చక్రాలు లేకపోతే. మెయిన్ ఫుడ్ చక్రాలు, మిగతాయన్నీ ఏమన్నా కానీ. ఇది బాదుషా, జ్యూసీగా ఉంటుంది. ఇది లైక్ ఎలా ఉంటుందంటే కాకినాడ కాజాకి ఇంకొకటి ఉంటుంది, సెకండ్ కాకినాడ కాజా. దానికి ఇది కొద్ది జ్యూసీగా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ క్రిస్మస్ రోజున క్రిస్టియన్స్ ఇలాంటివి తయారు చేస్తారు. రోజ్మేరీ కేక్స్ అనేసి ఫ్లవర్స్ తయారు చేస్తారు. మా పక్కింటి ఆంటీ ఉండేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ఆంటీ ఇలాంటివి చేసేవారు, ఫ్లవర్స్ లాగా. చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి పూర్ణం. ఈ పూర్ణాన్ని నేను చపాతీలో పెడతారు కదా, అలాంటి వాటిని కాకుండా పూర్ణము ఇలా చపాతీలో పెడతారు, బొప్పట్టు అంటారు. నేను పూర్ణం అని చెప్పాను. ఇలా కూడా ఉంటుంది పూర్ణం. చుట్టూ పెట్టేసి మధ్యలో రౌండ్లో పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇది ఒక లాంటి స్వీట్ అన్నమాట. సో అది చకినాలు, మర్చిపోయాను, తెలంగాణ స్పెషల్ చకినాలు. చాలా గట్టిగా ఉంటాయండి. అండ్ దిస్ ఈజ్ పూతరేకులు, ఈస్ట్ గోదావరి పూతరేకులు ఇవి. అండ్ ఇది లడ్డు, బూందీ లడ్డు అనమాట. ఇది పాలకోవా,
ఇది జిలేబీ అండ్ ఇది లవంగం స్వీట్ అన్నమాట. ఇది ఈరోజు ఇవన్నీ సౌత్ ఇండియన్ స్పెషల్స్. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫారెన్ నుంచి కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ కోసం ఆర్డర్ చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అంత బాగా ప్రిపేర్ చేస్తారనమాట, అంత చక్కగా ప్రిపేర్ చేస్తారు. ప్రతి ఒక్క ఫెస్టివల్ని చాలా ఎంజాయ్ చేస్తూ దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకొని మన వాళ్ళు ఫెస్టివల్స్ చేస్తారు. అందుకే వెస్ట్రన్ అవుట్ ఆఫ్ కంట్రీ అంటే ఫారినర్స్కి ఇండియన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తారనమాట. అందుకే మీరు కావాలంటే చూడండి, శిల్పారామంలో మ్యాక్సిమం ఫారినర్స్ ఉంటారు. హైదరాబాద్ మొత్తం ఫారినర్సే ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఎగ్జైటింగ్ టు నో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా. నేను అది బాగా గమనించాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. 1000 సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయినాయి, క్రాస్ కూడా అయిపోయినాయి. థ్యాంక్ యూ ఆల్ ద సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. ఇక్కడే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వ్యూస్ వస్తున్నాయి, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.